ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం గలాతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 25వ వచనం. ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. నా సోదరులారా, మీరు స్వేచ్ఛగా జీవించాలని దేవుడు మిమ్మల్ని పిలిచాడు. మీరు స్వేచ్ఛని మీ శారీరక వాంఛలు తెచ్చుకోవడానికి ఉపయోగించుకోకండి. దానికి మారుగా ప్రేమతో పరస్పర సహాయం చేసుకుంటూ ఉండండి. నిన్ను నీవు ప్రేమించుకున్నంతగా నీ పొరుగువాన్ని ప్రేమించు అన్న ఒకే నియమంతో ధర్మశాస్త్రం అంతా ఇమిడి ఉంది. మీరు ఈ విధంగా కలహములాడుకుంటూ హింసించుకుంటూ ఉంటే మిమ్మల్ని మీరు నాశనం చేసుకుంటారు. అలా జరగకముందే జాగ్రత్త పడండి. కనుక పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జీవించండి. అప్పుడు మీ మానవ స్వభావం వల్ల కలిగే వాంఛల్ని తీర్చుకోకుండా ఉండగలరు. ఎందుకంటే మానవ స్వభావము పరిశుద్ధాత్మ కోరుకుంటున్న దానికి విరుద్ధంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ కోరేది మన స్వభావం కోరేదానికి విరుద్ధంగా ఉంటుంది. ఇవి ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయి. తద్వారా మీరు చేయాలనుకుంటున్న దాన్ని చేయలేకపోతున్నారు. కానీ పరిశుద్ధాత్మ చూపిన మార్గాన్ని అనుసరిస్తే ధర్మశాస్త్రం మిమ్మల్ని బంధించదు. మానవ స్వభావం యొక్క పనులు మనకు బాగా తెలుసు. అవేవనగా వ్యభిచారము, అపవిత్రత, కామము, విగ్రహారాధన, మంత్రతంత్రాలు, ద్వేషము, కలహము, ఈర్ష్య, కోపము, స్వార్థము, విరోధము, చీలికలు, అసూయ, త్రాగుబోత్తనము, కామకేలీలు మొదలైనవి. వీటిని గురించి నేను ఇదివరకే వారించాను, మళ్ళీ వారిస్తున్నాను. ఈ విధంగా జీవించే వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. కానీ పరిశుద్ధాత్మ వల్ల కలిగే ఫలాలు ప్రేమ, ఆనందం, శాంతం, సహనం, దయ, మంచితనం, విశ్వాసం, వినయం, ఆత్మ నిగ్రహం, వీటికి విరుద్ధంగా ఏ చట్టమూ లేదు. యేసుక్రీస్తుకు చెందిన వాళ్ళు తమ శరీరాన్ని, దానికి చెందిన మోహాలను, కోరికలను సిలువకు వేసి చంపారు. మనము పరిశుద్ధాత్మ వలన జీవిస్తున్నాము కనుక ఆయన ప్రకారము నడుచుకుందాము. ఒకరికొకరిని రేపకుండా, ద్వేషించకుండా, గర్వించకుండా ఉందాం. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.